అలానే యోగా స్ట్రెస్ని తగ్గిస్తుంది, మైండ్కి కామ్నెస్ని ఇస్తుంది. డైలీ లైఫ్లో వర్క్ని పిల్లల్ని మేనేజ్ చేసుకునే విషయంలో ఫ్రస్ట్రేషన్ లాంటివి తగ్గించుకోవచ్చు. బాడీలో స్టిఫ్నెస్ లేకుండా చేస్తుంది. ల్యాప్టాప్తో ఎక్కువసేపు వర్క్ చేసిన మెడ నొప్పి, నడుము నొప్పి రాకుండా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ కమ్స్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే మన మజిల్ని బిల్డ్ చేసే ఎక్సర్సైజెస్. మజిల్ అంటే కండ. మూమెంట్ ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవ్వగలదు, మళ్ళీ రిలాక్స్ అవ్వగలదు. బాడీ మూవ్ అవ్వాలి అంటే మనకి ఈ మజిల్ హెల్ప్ అవసరం. అది జాయింట్స్ని పుల్ చేస్తుంది. ఆ విధంగా మన బాడీ పార్ట్స్ కదలగలుగుతాయి. వాకింగ్, రన్నింగ్, జంపింగ్ లాంటివి చేయడానికి మజిల్ కావాలి. మన డైలీ లైఫ్లో పిల్లల్ని ఎత్తుకోవడం, ఫర్నిచర్ని జరపగలగడం, గ్యాస్ సిలిండర్ లిఫ్ట్ చేయడం, లగేజ్ బ్యాగ్స్ లిఫ్ట్ చేయడం, చివరికి టైట్గా ఉన్న జార్ మూతని ఓపెన్ చేయగలగడానికి కూడా మజిల్ కావాలి. మన లోపల ఉండే స్కెలిటన్కి సపోర్ట్ ఇచ్చి మనం ప్రాపర్ పోస్చర్లో ఉండడానికి, ఈవెన్ కూర్చోడానికి కూడా మనకి మజిల్ కావాలి. మజిల్స్ స్ట్రాంగ్గా ఉంటే మన బోన్స్కి సపోర్ట్ ఉంటుంది, ఇంజురీస్ అవ్వకుండా కాపాడుతుంది, మోకాళ్ళ నొప్పులు లాంటివి ఉండవు. మనం కూర్చునే పోస్చర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు కూర్చున్న బ్యాక్ పెయిన్ ఉండదు. మజిల్ వీక్గా ఉంటే వంగిపోతాము, బ్యాక్ పెయిన్లు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. మజిల్ ఎక్కువ ఉంటే క్యాలరీస్ కూడా బాగా ఖర్చు అవుతాయి. దానివల్ల ఊరికే వెయిట్ పెరిగిపోకుండా ఉంటారు. ఇద్దరు సేమ్ ఫుడ్ తింటే మజిల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ తిన్న క్యాలరీస్ బాగా ఖర్చు అయిపోతాయి. వయసు పెరిగే కొద్దీ వీక్ మజిల్ వల్ల జాయింట్ పెయిన్స్, ఇంజురీస్ అవుతూ ఉంటాయి. సో వయసు పెరిగే కొద్దీ మన ఇండిపెండెంట్గా మన పనులు మనం చేసుకోవాలి అంటే మజిల్ స్ట్రాంగ్గా ఉండాలి. మన మజిల్ని మనం కాపాడుకోవాలి. మన బాడీ ఒక ఇల్లు అనుకుంటే ఈ మజిల్ అనేది ఇంటి గోడలు లాంటివి. గోడలు స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు ఎక్కువ కాలం నిలబడుతుంది. అవి వీక్గా ఉంటే ఓవర్ ద టైం క్రాక్స్, అంటే మన బాడీ విషయంలో నొప్పులు, నీరసాలు వస్తాయి. స్ట్రాంగ్ మజిల్ ఉండాలి అంటే ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. దీన్నే రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని కూడా అంటారు. అంటే ఇవి ఎలా ఉంటాయి? మజిల్కి బాగా పని చెప్పేలా ఉంటాయి. అప్పుడు మజిల్ బ్రేక్ అయ్యి మనం తినే ప్రోటీన్ ఫుడ్తో మళ్ళీ స్ట్రాంగ్గా మజిల్ గ్రో అవుతుంది. అందుకే ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ గురించి డీటెయిల్గా సెపరేట్ వీడియో చేస్తాను. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్, అంటే పుషప్స్, స్క్వాట్స్, లంజెస్ అని బాడీని యూజ్ చేసుకుని చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్రీ వెయిట్స్, డంబెల్స్, కెటిల్ బెల్ లాంటివి లిఫ్ట్ చేస్తూ చేయొచ్చు. ఇంకా జిమ్లో రకరకాల మెషిన్స్ ఉంటాయి, రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉంటాయి. ఓవరాల్గా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మన మజిల్ని పెంచడం ద్వారా మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది. బోన్స్, జాయింట్స్ మేము సేఫ్ అనుకునేలా చేస్తుంది. ఏజ్ పెరిగినా వీక్ అయిపోకుండా మన పనులు మనం చేసుకోగలుగుతాము. అలానే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, మూడ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓవరాల్గా మనకి చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. మనం స్ట్రాంగ్గా ఉన్న ఫీలింగ్తో ఏ పనైనా చేయగల కెపాసిటీని ఇస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయకుండా, కావాల్సినంత ప్రోటీన్ తినకుండా ఏవో షార్ట్ కట్స్ ఫాలో అయ్యి చేస్తే మనం మజిల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వెయిట్ అయితే తగ్గుతాం కానీ స్ట్రాంగ్గా అయితే ఉండం. ఈ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎక్సర్సైజ్కి, జిమ్కి వెళ్ళాలా అంటే కార్డియో తీసుకుంటే వాకింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ మనం ఇండిపెండెంట్గా కూడా చేసుకోవచ్చు. జిమ్లో అయితే థ్రెడ్మిల్, సైక్లింగ్ మెషిన్స్ వాడుకోవచ్చు. ఇంకా యోగా అంటే అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా రావడానికి గైడెన్స్ అయితే ఉండాలి. వన్స్ మనకి ఐడియా వచ్చాక ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్కి జిమ్లో అయితే మంచి మెషిన్స్ ఉంటాయి. ఒక్కో మెషిన్ ఒక్కో మజిల్ మీద పడేలాగా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో జిమ్కి వెళ్తే బాగా చేసుకోవచ్చు. కుదరకపోతే డంబెల్స్ లాంటివి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా కొనుక్కొని ఇంట్లో చేసుకోవచ్చు. మన బాడీని యూజ్ చేసి చేసే ఎక్సర్సైజ్ కూడా ఇంట్లో చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్గా అయినా అండర్స్టాండింగ్ కోసం ఒక గైడెన్స్ ఉంటే ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది. సో ఓవరాల్గా జిమ్కి వెళ్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. కుదరకపోతే ఇంట్లో చేసుకునే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. జిమ్ లేదా ఏదైనా గ్రూప్ క్లాస్కి వెళ్తే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అందరూ ఎక్సర్సైజ్ మోడ్లో ఉంటారు, వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటూ ఉంటారు. ఓవరాల్గా చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. మన భయాలు, బాధలు అన్నీ మర్చిపోయి మన బాడీ, బ్రీత్ అండ్ మైండ్ మీద ఫోకస్ చేస్తాం. ఒక వారంలో మనం అన్ని రకాల ఎక్సర్సైజెస్ కవర్ అయ్యేలా చూసుకుంటే బాగుంటుంది. నేను వెళ్ళే కల్ట్ జిమ్లో యోగా ఇంకా స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి గ్రూప్ క్లాసెస్ ఉంటాయి. సో అన్నీ కవర్ అయ్యేలా చూసుకోవచ్చు. అండ్ జిమ్ కూడా ఉంటుంది, అక్కడ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అయితే యూజువల్గా ఈ